ఫ్రెండ్స్ ఈరోజు సెవెంత్ చర్చిలో ప్రేయర్ అయిపోయిన తర్వాత చర్చి బయట ఒక ఉసిరికాయ చెట్టు ఉంది. చాలా ఉసిరికాయ చెట్లు, కొన్ని ఉసిరికాయలు కోసుకున్నాం. అయితే చాలా బాగుంటాయి ఉసిరికాయలు కూడా, చాలా తీయగా సూపర్గా ఉంటాయి. అండి ఏ ఉసిరికాయలు చూపించు. చాలా పండు ఉసిరికాయలు బాగా తీయగా ఉన్నాయి, కానీ కొంచెం పండు అయితే కొంచెం పుల్లగా ఉన్నాయి. చాలా ఎన్నెన్నీగా ఉన్నాయి. ఇక్కడికి వచ్చి చెట్లు ఎక్కుతున్నాడు, పొట్టలు ఎక్కుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఉసిరికాయలు బాగున్నాయి అని చెప్పి, తీగున్నాయి అని చెప్పి పండు ఉసిరికాయల కోసం పైకి మరీ ఎక్కాడు పెద్ద ఆయన. అసలు ఆయన చేసే పనులేనా, ఆయన వయసుకి ఆయన చేసే పనులకి ఏమన్నా సంబంధం ఉందా ఫ్రెండ్స్? చూడండి ఉసిరికాయలు పోగొడుతున్నాడు, కానీ ఫుల్గా ఆకలి అవుతుంది. అది పెద్ద పడిపోయింది కింద. ఏది ఇదేనా? అదే ఉసిరికాయలు ముఖ్యం ఫ్రెండ్స్. చూసావా, చెట్లు పొగట అయిపోయింది, ఉసిరికాయలు కోసుకోవడం అయిపోయింది. చచ్చిదేనా ఇది? అయితే చూడండి ఉసిరికాయల కోసం పైకి ఎక్కాడు, దిగడానికి మాత్రం భయపడిపోతుంది. ఎట్ట దిగాలని. ఇప్పుడు దిగాడు చాలాసేపు తర్వాత. కాయలు సూపర్గా ఉన్నాయి ఈరోజు ఉసిరికాయలు. చిన్ననాటి ముద్రాయనమైన జ్ఞాపకం వస్తున్నాడు జగదీప్కి. నాకైతే ఏం గుర్తులేవు మరి. నిజంగా ఉసిరికాయలు చాలా బాగుండే. మా జగదీప్ అన్నాడు తినగా అవి పొలకుండా తీగ అయిపోయినట్టు ఉన్నట్టుగానంట. ఏదైనా కానీ అందుకే అనమాట, తినగా ఏమి తీయగా నుండును అన్నట్టుగా. అలాగే ఉసిరికాయలు పొల్లకుండా ఉసిరికాయలు కూడా తినగా అవి కూడా తీయగా అనిపిస్తున్నాయి మాకు. వీడియోని లైక్ చేయండి. యువర్ గాడ్స్ చిల్డ్రన్ మినిస్ట్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.